ఆర్ట్స్ నియోజకవర్గంలో రాబోయే ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ నుంచి రాబోతున్నారు? ఇప్పుడు అంటే కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకమ్మా? ఎందుకంటే మనకు ఇప్పుడు పైన కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, మన పనులు ఏమైనా జరగాలంటే కాంగ్రెస్ ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. ఓకే. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన సంక్షేమ పథకాలు సన్నబియ్యం వస్తున్నాయన్నారు. వస్తున్నాయి, ఎలా ఉన్నాయి అవి? తింటున్నాం, మేము అవే తింటున్నాం. అవే తింటున్నారు. మంచిగుందా? బాగానే అంటే ఉన్నాం. ముందు కొనేవాళ్ళ సన్న బియ్యం? సన్న బియ్యం అంటే మేము షాప్లో తెచ్చుకునే వాళ్ళము. హ్మ్. ఆ రేషన్ బియ్యం వేస్ట్ అవుతుండే, అవును. కానీ చపాతీకి దాన్ని వాడుకునే వాళ్ళం అంతే. హ్మ్. ఇప్పుడైతే బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనం తెచ్చుకున్నాం, తింటున్నాం, అవే బియ్యం తింటున్నాం. ఓకే. అంటే ఎంత ప్యాకెట్ తీసుకునేవాళ్ళు? ఎంత డబ్బులు తీసుకుంటుండే? అప్పుడు 1700, హ్మ్. 25 కేజీస్ ఓకే. అది ఇప్పుడు అవి మిగిలిపోతుందనొచ్చా? మిగులుతున్నాయి. ఓకే. ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంట్ అంటే కొంచెం మేము ఇప్పుడు రావట్లేదు నాకు. ఓకే. సెలూన్ షాప్కి ఫ్రీ కరెంటు అప్పుడు కేసీఆర్ పెట్టినప్పటి నుంచి వస్తుంది. హ్మ్. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి కూడా కంటిన్యూ చేశాడు. హ్మ్. సెలూన్కి కరెంట్ బిల్లు 200 యూనిట్స్ కరెంట్ బిల్లు ఫ్రీ. ఫ్రీ వస్తుంది. ఉమ్. అంటే ముందు ఎంత కరెంట్ బిల్ వస్తుంది? అప్పుడు 800, 1000 రూపాయలు అలా వచ్చేది. హ్మ్. ఇప్పుడు అవి కూడా ఫ్రీగానే వేసి గవర్నమెంటే కట్టుకుంటుంది. ఓకే. 200 యూనిట్ల లోపు వాడుకుంటాను, ఓకే. సరిపోతుంది. ఓకే. మరి ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదన్న. ఆ, అది ఎలా మంచిగానే యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు అందరికి? పర్లేదు, బాగానే ఉంది. అంటే ఇక మీ మాకు ఫ్రెండ్స్ లేదు ఎవరైనా కదా. ఇస్తున్నారా? వెళ్తుంటారు వాళ్ళు కూడా ఫ్రీ బస్సే. ఎంత చార్జెస్ నిలుస్తుందని చెప్పుకోవచ్చు దానిపైన? ఇక అంటే మాది ఇక్కడే కాబట్టి కొంచెం దగ్గర దగ్గరనే వెళ్తుంటాము. హ్మ్. మిగులుతుంటే వెళ్ళినప్పుడు ఆ డబ్బులు మిగిలినట్టే కదా మనకి ఎంతైనా కూడా. ఓకే. మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందన్న? పర్లేదు, బాగానే ఉంది ఇప్పటికైతే బాగుందా? ప్రస్తుతానికి. ఓకే. మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారే కావాలంటారా? కావాలనే ఉంది. సరే, ఓకే, నో ప్రాబ్లం, వస్తే బాగుంటుంది.